హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ప్రాసెస్ అనుకుంటారు. బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు, కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ నువ్వులు, యాలకులు, లవంగాలను, దాల్చిన చెక్కను వేసుకొని ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. దానిలోకి 2 ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పల్లీలను ముందుగా మిక్సీ పట్టుకోవాలి. దానిలోకి ఉప్పు, కారం, పసుపు, ఫ్రై అయిన ఆనియన్స్, 2 టమాటాస్, కొద్దిగా చింతపండు 10 నిమిషాల ముందర నానబెట్టుకున్న చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వంకాయలను నీట్గా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కడాయిలో వంకాయలు అనేది ఇక్కడ 70% కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అండి. అదే కడాయిలోకి పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయిన తర్వాత తగినన్ని వాటర్ వేసి మసాలా అనేది ఉడికిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు ఆల్రెడీ 70% కుక్ అయినాయి కాబట్టి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి త్వరగానే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.